వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. 25 సంవత్సరాల హిందూ యువకుడు ఎవరైతే ఉన్నాడో దీపు చంద్రదాస్ని అయితే బంగ్లాదేశ్లో అయితే చంపేయడం జరిగింది. ఎంత అమానవీయంగా, ఎంత ఇన్హ్యూమన్గా చేసిరంటే ఒక్కసారి అసలు ఎలా చంపారో, అసలు ఆయన చంపడం కారణాలు ఏంటి ఒకసారి చూసుకుంటే, ఎలాంటి తప్పు చేయకుండా ఒక హిందూ యువకుడు అనే కారణంతో అయితే దీపు చంద్రదాస్ని అయితే చంపేసి, కొట్టి చంపేసి తర్వాత దహనం చేశారు, అంటే కాల్ చేయడం జరిగింది. అసలు ఎందుకు బంగ్లాదేశ్లో ఇవన్నీ జరుగుతున్నాయి, హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి. ఎవరైతే దీపు చంద్రదాస్ ఉండో ఇతను ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. అయితే ఆయన ఫ్యాక్టరీలో పనిచేసే సమయంలోనే అక్కడ అతను ఇన్సైడ్ ఏదైతే ఫ్యాక్టరీలో పనిచేసే టైంలో అక్కడ ఎక్కువ, అది ముస్లిం దేశం కాబట్టి, ముస్లిం కంట్రీ కాబట్టి అక్కడ ముస్లిం వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ ఆయన వాళ్ళ మొహమ్మద్ ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన అనుచిత వ్యాఖ్యలు చేసినట్టయితే, సోషల్ మీడియాలో పోస్టులు చేసినట్టయితే వాళ్ళు అందరూ కలిసి ప్లాన్ చేసి అయితే చంపడం జరిగింది. అయితే ఫ్యాక్టరీలో ఉన్న సమయంలో సాయంత్రం పూట 9 గంటలప్పుడు ఫ్యాక్టరీ నుంచి బయటికి వెళ్ళే సమయంలో అక్కడ ఉన్న మేనేజరే ఇతన్ని 9 గంటలప్పుడు బయటికి పంపించడం జరిగింది. బయటికి పంపించిన తర్వాత బయట కొంతమంది దుండగులు ఆల్రెడీ అక్కడ ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా దీపు చంద్రదాస్ని అయితే అతని మీద అయితే అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసి అతను కొట్టి చంపేసి పైనుంచి కిందకి వేలాడదీసి అతనైతే తగలబెట్టడం జరిగింది. అదంతా చూసుకుంటే ఇదంతా కూడా బంగ్లాదేశ్లోని మైమింగ్ సింగ్ జిల్లా ఏదైతే ఉందో అక్కడ చోటు చేసుకుంది. అయితే ఇదంతా కూడా డిసెంబర్ 18 జరిగింది. అక్కడ మొత్తానికి కూడా తర్వాత అక్కడ ప్రభుత్వం ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే దీపు చంద్రదాస్ ఎలాంటి పోస్టులు చేయలేదని, మొహమ్మద్ ప్రవక్త మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, అన్యాయంగా ఎలాంటి తప్పు చేయకుండా అతను చంపేశారని అయితే అక్కడ ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అంటే అక్కడ ఏమి చేయకుండా కూడా ఒక హిందూ అనే ఒక కారణంతో అయితే అని దీపు చంద్రదాస్ని అయితే చంపేయడం జరిగింది. అది కూడా ఎంత అమానవీయంగా, ఎంత ఇన్హ్యూమన్గా చంపారంటే బయట వేచి ఉంటే, అంటే అక్కడ ఏదైతే గార్మెంట్స్ సంబంధించిన ఫ్యాక్టరీలు ఇతను పనిచేస్తూ ఉన్నాడో ఆ పనిచేస్తున్నప్పుడు లోపల ఇన్సైడ్ జరిగితే అక్కడ ఫ్యాక్టరీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి అక్కడ వాళ్ళ మీద కేసులు అయితే అని చెప్పేసి అక్కడ ఉన్న మేనేజరే ప్లాన్ ప్రకారం అతను బయటికి పంపించేసి 9 గంటలకి, రాత్రి సమయంలో 9 గంటలకి బయటికి పంపించేసి అక్కడ బయట ఆల్రెడీ దుండగులను పెట్టి వాళ్ళని చంపేసి, వాళ్ళని పెట్టి కొట్టిపించి చంపించేసి తర్వాత రోడ్డు పైన హైవే పైన అయితే అతన్ని కాల్చి చంపేయడం జరిగింది. దానికి సంబంధించి తీసుకుంటే వందల వేల సంఖ్యలో అయితే ప్రజలు వచ్చి అదంతా కూడా వీక్షిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక హిందూ అనే ఒక కారణంతో అక్కడ బంగ్లాదేశ్లో ఎంత నీచానికి దిగజారంటే అక్కడ ప్రజలు ఎంత అమానవీయం అంటే, ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఇది చెప్పడానికి కూడా అసలు ఎవరు కూడా దీనికి సపోర్ట్ చేసే పరిస్థితి అయితే లేరు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే మన దగ్గరే పాకిస్తాన్ సంబంధించిన ఇక్కడ ఏదైనా హిందువులకు సంబంధించి ఏదైనా చేసి ఉంటే వాళ్ళని ఇంత అమానవీయంగా అయితే ఎలాంటి ఇక్కడ భారతదేశంలో అయితే ప్రజలైతే చేయరు. వాళ్ళని పోలీసు ఏదైతే మనకి చట్ట ప్రకారం వాళ్ళని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయించి కోర్టు ముందు అయితే నిలబెట్టి, దోషిగా నిలబెట్టి వాళ్ళకైతే శిక్ష పడే విధంగా అయితే చేస్తాం. కానీ అక్కడ ఎంత నీచానికి దిగజారంటే అక్కడ బంగ్లాదేశ్ ప్రజలు చంపేసి మరి దహనం చేశారు వాళ్ళని కాల్ చేసి. అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం సీరియస్ అయితే అవ్వడం జరిగింది. ఏదైతే అక్కడ ఇంతకుముందు ఎవరైతే మాజీ ప్రధాని, అంటే ఇప్పుడు అక్కడ ప్రధాని ఎవరైతే అక్కడ 2024లో షేక్ హసీనా అయితే అక్కడ ప్రభుత్వం నుంచి తొలగించడం జరిగింది, ప్రధానమంత్రి నుంచి. అయితే ఆమెకు సంబంధించి చూసుకుంటే ఆమె తర్వాత ఎవరైతే మన వరల్డ్ పీస్ సంబంధించి వరల్డ్ పీస్ అవార్డుకి అయితే ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ యూనస్ అయితే అక్కడ తాత్కాలిక ప్రధానమంత్రి అని కూడా అనకూడదు, అంటే తాత్కాలిక ఎవరైతే ప్రభుత్వ అధినేత అని చెప్పవచ్చు ఆయన్ని, అక్కడ ఆయన అయితే నిర్ణయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే అక్కడ వరల్డ్ పీస్గా ఆయన అవార్డు తీసుకున్న తర్వాత కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చిండు. వీటన్నిటికీ చూసుకుంటే కూడా ఎప్పుడైతే హసీనా అక్కడ ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే వైదొలిగిందంటే అక్కడ ఆర్మీ తొలగించడం జరిగింది. అక్కడ ఆర్మీ తొలగించిన తర్వాత ఎవరైతే మొహమ్మద్ యూనస్ని అక్కడ ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది, ఆర్మీ కంట్రోల్లో ఉండటం వల్ల హసీనా పక్క జరిగిపోయిన తర్వాత మొహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం వల్ల అక్కడ ప్రజలు కూడా దీనికి సంబంధించి రెచ్చిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంతకుముందు ఎవరైతే షేక్ హసీనా ఉన్నారో ప్రధానమంత్రిగా ఆ టైంలో అయితే ఆమె చాలా హెల్ప్ చేసింది భారతదేశానికి. ఎందుకంటే ఆమె ఉన్నప్పుడు కూడా ఎలాంటి అక్కడ మైనార్టీలుగా బతుకుతున్న హిందువులపైన, క్రిస్టియన్లపైన ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎలాంటి దాడులు జరగలేదు. ఎప్పుడైతే ఆమె 2026లో ఆమె అక్కడ నుంచి ప్రైమ్ మినిస్టర్ నుంచి తొలగించబడిందో, అక్కడ ప్రధానమంత్రి తొలగించబడిందో అప్పటి నుంచి కూడా ఇక్కడ హిందువులపైన ఎవరైతే మైనార్టీలుగా ఉంటున్నారో వాళ్ళపైన అయితే ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. మనం చూసుకుంటే చంద్రదాస్ పైన 25 సంవత్సరాల యువకుడు అతను ఎలాంటి తప్పు చేయలేదు అక్కడ ప్రభుత్వం డిక్లేర్ చేసింది. కానీ వీళ్ళు వాంటెడ్గా అక్కడ హిందూ అనే వాంటెడ్గా అయితే చంపేయడం జరిగింది అక్కడ. అయితే ఇక్కడ చూసుకుంటే కూడా బంగ్లాదేశ్కి వచ్చి తలదాచుకుంటుంది. అంటే మనం ఎందుకు వాళ్ళకి షెల్టర్ ఇచ్చినాం, షేక్ హసీనాకి ఎందుకు మనం షెల్టర్ ఇచ్చినాం అంటే 2024లో ప్రధానమంత్రి నుంచి పక్క తొలగిన తర్వాత ఆమెకైతే అక్కడ థ్రెట్ ఉంది, అక్కడ అందరూ కూడా చంపేద్దామని చెప్పేసి అక్కడ ప్రజలందరూ కూడా అటాక్ చేసింది. అయితే ఇక్కడ వాస్తవాన్ని కూడా ఎందుకు అటాక్ చేశారంటే అక్కడ హసీనా చేసిన తప్పు కూడా ఏం లేదు. 2018లో ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో అయితే ఏదైతే అక్కడ రిజర్వేషన్ ఎలా ఉంటాయి అంటే 30%, ఇక్కడ మన దగ్గర మేజర్గా రిజర్వేషన్ ఎలా ఉంటాయి అక్కడ ఎలా ఉంటాయి అంటే 30% రిజర్వేషన్ వచ్చేసి ఎవరైతే 1971కి సంబంధించి స్వతంత్రంలో పోరాడారో వాళ్ళకి సంబంధించిన వారసులకు అయితే 30% రిజర్వేషన్ ఉంటుంది. అయితే దానికి సంబంధించి
సంబంధించి 2018లో వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసింది. అప్పుడు మంచిగానే ఉంది. తర్వాత 2024లో వచ్చేసి కోర్టుకి వెళ్ళారు. అక్కడ ఎవరైతే వారసులు ఉంటారో వారసులు కోర్టుకి వెళ్ళడం ద్వారా అయితే అది మళ్ళీ రిటర్న్ అయితే మళ్ళీ 30% రిజర్వేషన్ అమలు చేయాల్సి వచ్చింది. కాబట్టి అయితే దీనికి సంబంధించి హసీనా ప్రభుత్వం తిరుగుబాటుతో ఆమె ఇల్లును ఆక్యుపై చేసి ఆమెకు సంబంధించిన మొత్తాన్ని ధ్వంసం చేసి వాళ్ళు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా 2024 తర్వాత ఆమెకి థ్రెట్ ఉంది, ఆమెను చంపేద్దామని అక్కడ మొత్తం కూడా అక్కడ కోర్టు కూడా ఈమెకు ఉరిశిక్ష చేయాలని అయితే నిర్ణయించిన సందర్భంలో మన ఇండియా అయితే ఆమెకి షెల్టర్ ఇవ్వడం జరిగింది. ఎందుకు మన ఇండియా షెల్టర్ ఇచ్చింది? ఒక బంగ్లాదేశీ ముస్లిం మహిళకి ఎందుకు మనకు షెల్టర్ ఇచ్చిందంటే మనకి అక్కడ షేక్ హసీనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వం అయితే నార్త్ ఈస్ట్ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియా మీద అటాక్ చేయకుండా అయితే ఆపగలిగింది షేక్ హసీనా ప్రభుత్వం. అంతేకాకుండా అక్కడ హిందువులు మైనార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా ఎలాంటి అటాక్లు అవ్వకుండా అయితే అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం అయితే కాపాడింది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఆమె తొలగిన తర్వాత మాత్రం ఈ గొడవలన్నీ ముందుకు వస్తున్నాయి. అయితే ఈ మొత్తాన్ని సినారియో చూసుకుంటే మాత్రం ఎవరైతే మొన్న అక్కడ బంగ్లాదేశ్ ముఖ్యంగా ఎందుకు అల్లర్లు అవుతున్నాయి అని చూసుకుంటే ఒకటి వచ్చేసి షేక్ హసీనా తొలగిపోయిన తర్వాత అంటే 2024లో ఏదో రిజర్వేషన్ సంబంధించి అమలు వచ్చిందో 30% దానికి సంబంధించి ఒకటి. తర్వాత అక్కడ ఆల్రెడీ అక్కడ ఇన్ఫ్లేషన్ మొత్తం కూడా పెరిగిపోవడం వల్ల అక్కడ తినడానికి తిండి లేని పరిస్థితి ఉందన్నమాట. అక్కడ ఎలాంటి జాబ్స్ లేవు, తిండి లేదు, అక్కడ మొత్తం కూడా అల్లకొల్లంగా ఉంది. అక్కడ ఎలాంటి వ్యవస్థ కూడా సరిగా లేదు. అంటే అక్కడ పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, అక్కడ ఆర్మీ కూడా ఫెయిల్ అయిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఆర్మీ మీద కూడా అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. ఎవరైతే రాడికల్ నేత హది ఉన్నాడో అంటే ఎవరైతే ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్నాడో ఆయనకి సంబంధించి కూడా ఆయన కూడా చంపేయడం జరిగింది. అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం దిగిపోవడానికి కారణం కూడా అదీనే. అయితే దానికి సంబంధించి ఆయన చనిపోయిన తర్వాత అక్కడ అల్లర్లు పెరిగిపోవడం, తర్వాత ఎవరైతే చంద్రదాస్ ఉన్నాడో చంద్రదాస్ సంబంధించి చంద్రదాస్ను చంపేయటం, తర్వాత అంతేకాకుండా ఇక్కడ అక్కడ మొత్తం కూడా అల్లర్లన్నీ పెరిగిపోవడం వల్ల అక్కడ ప్రభుత్వం అయితే చేతులెత్తేసే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే 2026 ఫిబ్రవరిలో అయితే అక్కడ ప్రభుత్వం అయితే కొత్త ఎన్నికలు ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉంటాయో సార్వత్రిక ఎన్నికలకైతే వాళ్ళు అక్కడైతే నిర్ణయించడం జరిగింది 2026 ఫిబ్రవరిలో జరపాలని. అయితే దీనికి సంబంధించి కూడా అక్కడైతే అల్లర్లు పెరిగిపోతా ఉన్నాయి. అయితే ఇదంతా చూసుకుంటే కూడా అక్కడ ముఖ్యంగా ఎవరైతే అక్కడ మైనార్టీలు అలాగే ఎవరైతే అంటే మైనార్టీలుగా ఉండేది అక్కడ ఎవరంటే హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు ఎవరైతే ఉంటారో ఈ మతాలకు చెందిన వాళ్ళు అక్కడ మైనార్టీలుగా ఉంటారు. కాబట్టి అక్కడ వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలైతే ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఈ సిచ్యువేషన్ మొత్తానికి కూడా మన ఇండియన్స్ ఎవరైతే బంగ్లాదేశ్లో ఉన్నారో బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు కూడా జాగ్రత్తగా ఉండాలైతే కేంద్ర ప్రభుత్వం అయితే హెచ్చరిస్తూ ఉంది. జాగ్రత్త ఏదైతే సేఫ్ ప్లేసెస్ ఉంటాయో సేఫ్ ప్లేసెస్కి వెళ్ళని అయితే చెప్తూ ఉంది. అయితే ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కూడా పాకిస్తాన్ ఏదైతే చైనా, అమెరికా ఉన్నాయో ఇవన్నీ కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంతవరకు అయితే బంగ్లాదేశ్కి ఈ సిచ్యువేషన్ల వల్ల ఏదైతే ఇక్కడ హిందువులను చంపడం వల్ల అక్కడ భారతదేశానికి బంగ్లాదేశ్కి ఇద్దరి మధ్య కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంది, మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది ఇప్పుడు బంగ్లాదేశ్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో మాజీ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాకి మనం షెల్టర్ ఇచ్చినాం. అందులోనూ మన ఒక హిందూ దేశంగా ఉంది కాబట్టి అంటే మేజర్గా 80% కూడా హిందువులు ఉంటారు. కాబట్టి అక్కడ ముస్లిం కంట్రీ కాబట్టి ఇక్కడ రెండు మతాల మధ్య చిచ్చు పెట్టి ఇక్కడ ఒక క్రియేట్ చేసి బంగ్లాదేశ్కి భారతదేశానికి గొడవలు పెట్టే ప్రయత్నం అయితే పాకిస్తాన్ అలాగే చైనా ఏదైతే ఉందో గుంటనక్కలు అయితే ప్రయత్నిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది కొంతమందికి అయితే మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైతే బంగ్లాదేశ్లో ఉంటున్నారో ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు బంగ్లాదేశ్లో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా కొంతవరకు హెచ్చరించి జాగ్రత్త ఏదైతే సేఫ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడికి వెళ్ళనైతే మీరు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ మన ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో అక్కడ ఉన్న హిందువులు కానీ ఎవరైతే భారతీయులు ఉన్నారో కొంతవరకు అయితే జాగ్రత్తగా ఉండాలని అయితే కోరుకున్నారు.